వాళ్ళు తయారు చేసి మా మొక్కాన కొట్టేది ఇప్పుడు మాకేం కావాలో మేము తయారు చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మహేష్ రెడ్డి నిన్న మీరు అన్నారు కదా ఏదైతే కామెంట్ చేశారో ఆ మహేష్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్వి నుంచి. అంటే మీరు ఐడెంటిఫై చేయమన్నారు కదా, మహేష్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్ రెడ్డి గారు నమస్తే. ఎందుకంత దారుణమైన కామెంట్ పెట్టారు? అయితే మల్లన్న నమస్తే. మల్లన్నతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. మల్లన్న గారు, బీసీ నినాదం మంచిదేనే, కానీ బీసీలో మల్లన్న రెడ్డి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతూ రెడ్డి లీడర్లు ఇప్పించిన ఎమ్మెల్సీ టికెట్ పై ఎమ్మెల్సీగా గెలిచి రెడ్లకు వీడార్లు ఇద్దామంటే తెలంగాణ ప్రజలు గాని బీసీలు గాని ఉంటారనే మల్లన్న బీసీల ఆత్మగౌరవం అంటూ మా బీసీలకు ఇన్ని టికెట్లు కేటాయించాలి అని టికెట్ కేటాయించాలని మళ్ళీ ఆ పార్టీల వద్దకు వెళ్ళడం ప్రాధాయపడడం దేనికి? మరి మీరు బీసీ పార్టీని ఏర్పాటు చేసి కొట్లాడాలి. మీరందరూ బీసీలు అందరినీ ఒకతాటిపై తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. తెలంగాణ కోసం కేసీఆర్ పదవులను వదిలి పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సమాజాన్ని ఒకతాటిపై తీసుకొచ్చినట్లు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మార్ మల్లన్నకు నా తరఫున విజ్ఞప్తి. బీసీల జాగృత పరచాలి, అప్పుడే మీ సత్తా బీసీల ఐక్యత తెలుస్తుంది మల్లన్న. మహేష్ రెడ్డి ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి మల్లన్న మాట్లాడారు. మహేష్ రెడ్డి గారు మంచి ప్రశ్న వేసారు. ఎందుకనంటే మీరు బీసీల పక్షాన మాట్లాడాలంటే బీసీలకు రాజీనామా చేసి మాట్లాడాలి. మరి బీసీ ఓట్లతో గెలిచినటువంటి ఓసీలంతా రాజీనామా చేస్తారా? ఇంకో రెండో విషయం, ఇప్పుడు బీసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ రోజు దళితులే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ కూడా సపోర్ట్ చేసినాం కదా. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినాం కదా మేము. అంటే విషయం ఏంటంటే మా వర్గాలను వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ మూకుమ్మడిగా కథం చేశారు. మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇక్కడ ఈ కామెంట్ పెట్టిన మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. మహేష్ రెడ్డి గారు, కర్ణాటకలో మీరు బీసీలు కదా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయానికి మీరు కూడా కలిసి రావాలి కదా. నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకు మీరు అవకాశం ఇవ్వాలన్నా మేము కూడా ఎదిగే పిల్లలము, మీలాంటి వాళ్ళని చూస్తూ మేము కూడా రాజకీయాలలో. మహేష్ రెడ్డి ఒకటి నిన్న ఒక విషయం ఒక్కటే పాయింట్, నా చిన్న పాయింట్, బహుజనుల ఐక్యత ఎట్టుంటదంటే కుమ్మరోళ్ళు ఎన్నికలలో నిలబడితే కుమ్మరోళ్ళు ఓట్లేయరు, మాలోళ్ళు నిలబడితే మాదిగోళ్ళు ఓట్లేయరు, మాదిగోళ్ళు నిలబడితే మాలోళ్ళు ఓట్లేయరు, తెలుగోళ్ళు నిలబడితే బెస్తోళ్ళు ఓట్లేయరు, ఇప్పుడు మేమంతా ఒకటైనా. ఇప్పుడు బీసీలో ప్రతి కులంలో వర్ణ వ్యవస్థ కొనసాగుతా ఉంది. వీటన్నింటినీ పెంపొందించేందుకు అగ్రవర్ణ నాయకత్వం ప్రాతిపదికం వహిస్తున్న రాజకీయాల పార్టీలే. మరి వారి అధికారం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలిస్తా ఉన్నారు. విడిపోయిన కులాలే కావాలంటే వారు రాజ్యాధికారం కోసం కొట్లాడి. మహేష్ రెడ్డి ఒక్క నిమిషం సరే, నేను ఒక విషయం, నిన్న లైవ్ సభ నడుస్తుండగా లైవ్ లో కామెంట్ పెట్టింది మీరేనా? ఎప్పుడండి? లైవ్ లో పెట్టింది నిన్న కామెంట్, అసభ్యకరమైన కామెంట్. మల్లన్న ఆ కామెంట్ చేయడానికి ప్రధాన కారణం మీరు అంటారు మహేష్ రెడ్డి. నేను కామెంట్ ఏం పెట్టినా అంటే నేను పెట్టిన కామెంట్ ఏంటంటే మల్లన్న గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి మల్లన్న కేవలం ఒక వర్గానికి సంబంధించి మాట్లాడడం ఇట్లనైతే నాకు ఎందుకు ఒక యువకుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా నాకు ఎందుకు నచ్చలేదు. ఇక్కడ ఒకసారి కెమెరామెన్ కనుక చూపిస్తే ఇక్కడ చూస్తే కనుక బీసీలు ఎప్పుడు మా డాష్ తాగాల్సిందే, గువ్వ మూసుకొని ఉండండి లేకపోతే చిల్లర కూడా దొరకదు. ఇది చేసే కామెంట్. ఈ కామెంట్ తో మల్లన్న కోపం వచ్చి ఇక్కడ అండర్లైన్ చేసిన కామెంట్ తో మల్లన్న కోపం వచ్చి ఆయన ఆ విధంగా మాట్లాడారు రెడ్ల గురించి అని అంటారు. కామెంట్ పెట్టిన వ్యక్తి గురించి మాట్లాడినా అంటే మీరు అన్నారు మీరు రెడ్లు మీరు తాగండి అని. ఇప్పుడు నేను అన్నట్టుగా చూపించాడు మొత్తం రెడ్లను అన్నట్టుగా. నేను అన్నది ఆ వ్యక్తి గురించి మాట్లాడినా. మరి మీరేం తాగుతున్నారని ఆయనకు రిప్లై ఇచ్చిన. మీరు చేశారా కామెంట్ మహేష్ రెడ్డి? నో అన్నా, నేను చేసింది ఒకటే, బాధ్యత పదవిలో ఉండి ఒక గొప్ప స్థాయిలో కూర్చున్నాం. మళ్ళా మహేష్ గారు మీరు అడగడం తప్పు కాదు, మీరు ప్రశ్నించవచ్చు. నా ఈ కామెంట్ చేసింది ఎవరు? ఇక్కడ మహేష్ రెడ్డి అని కనబడుతున్న కామెంట్ చేసింది ఎవరు? మహేష్ రెడ్డి. నేను పెట్టింది అది కాదే, మరి నేను వేరేది పెట్టినా. మరి ఈ మహేష్ రెడ్డి ఎవరు?
తెలియదు. అయితే విషయం ఏంటంటే బహుశా. ఎందుకంటే కేవలం మళ్ళా నన్ను అదే అడుగుతా ఉన్నా. మీరేం కామెంట్ పెట్టారు మరి? మీరేం కామెంట్ పెట్టారు? నేను పెట్టింది ఇదే అండి. ఆయన నేను ఏం చెప్తుంది పెట్టానంటే కదా. మల్లన్న ఒక బాధ్యత గల అంటే బాధ్యత గల స్థాయిలో ఉండి కేవలం ఒక వర్గం గురించి మాట్లాడడం అయితే ఒక రాజకీయ లక్షణం కాదని చెప్పి నేను దాని గురించి నిన్నటి నుండి సోషల్ అంటే మీడియాలో మహేష్ రెడ్డి గారు మీరు 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 బహుజనవాదం గురించి పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నందుకు మంచిగా ఉంది. ఒక మాట చెప్పండి మహేష్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? అన్న బీసీలకు ఏ రకంగా అన్యాయం జరిగింది అనుకుంటున్నారన్నా? అవునే మల్లన్న, నేను ఏమంటా ఈ రోజు నువ్వు బీసీ అంటున్నావు, మరి నీకు ఇచ్చిన ఈ రోజు ఎమ్మెల్సీ అన్యాయం జరగలేదు అనకండి మహేష్ రెడ్డి. అన్యాయం జరిగింది జనాభా వాటా ప్రకారం. ఎక్కడుంది బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే ఒక నిమిషం. వాదం ఎత్తుకోవడంలో తప్పు లేదు. అన్యాయం జరగదంటే ఒక్క ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి గాని రాష్ట్రం మీద మహేష్ రెడ్డి బీసీ ముఖ్యమంత్రి గాని రాష్ట్రం అంటే తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లో అయ్యారు, మధ్యప్రదేశ్ పక్కనున్న కర్ణాటకలో అయినారు, తమిళనాడులో అయినారు, కేరళలో అయినారు. ఇక జాలు మహేష్ రెడ్డి గారు, మాకు జరిగినటువంటి అన్యాయం గురించి మేము చూసుకుంటాం. అన్యాయం జరగలేదంటే ఎట్లా? రిప్రజెంటేషన్ సరే, ఇప్పుడు ఉన్నట్టు 46% జనాభా ఉందనుకుందాం. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 120, 119 ఎమ్మెల్యేలు. పోకండి అందుకు, ఎందుకంటే అది పట్టబయటిలు జరిగినటువంటి అన్యాయము. ఆ అన్యాయం రిప్రజెంటేషన్ లేదు, నో డౌట్ లేదు, రిప్రజెంటేషన్ లేదు, అన్యాయం జరుగుతా ఉంది. ఎమ్మెల్యేల ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బీసీలనే ఐక్యం చేస్తే రాజ్యాధికారం బీసీలకు సాధ్యం కాదనా? ఎందుకు కాదు భాయ్ సాబ్, ఖచ్చితంగా అయితే. అందుకే ఆ ముచ్చటే చెప్తున్నాం, 28 లో చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేస్తేనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందన్నా. 100% వాళ్ళకు మా సోదరులకు మేము పెద్దన్న పాత్రలో ఉంటాము. ఏకే రకంగా ఉండదు కదా అన్న. మా సోదరులకు మా పెద్దన్న పాత్రలో ఉంటాము. ఓకే ఓకే. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సో మైనారిటీ మీరైతే కామెంట్ చేయలేదు కదా మహేష్ రెడ్డి? పాపం ఆయన ఓకే ఓకే. వేరే వాళ్ళు ఎవరు కావచ్చు. బీఆర్ఎస్ మహేష్ రెడ్డి